మచిలీపట్నంలోని ఎత్తుకెళ్ళ అయ్యనపతి గారి చొరవతో ఈ కళ్యాణ మండపాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక 50 లక్షల దాకా దీనికి కార్యక్రమానికి పెట్టారు. ఇది మధ్యలోనే ఆగిపోవడం వల్ల పట్టణ ప్రజలకి, చుట్టుపక్కల విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ కళ్యాణ మండపం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేయాలని, ఇక్కడ పట్టణ ప్రజలకి, ఒక విలేజ్లకి అందరికీ మంచి జరుగుతుందని ఆయన చొరవ వల్ల, అయ్యనపతి గారి చొరవ వల్ల ఈ కార్యక్రమం ముందుకెళ్ళాలని, అదేవిధంగా అన్నవరం దేవస్థానం వాళ్ళు కూడా దత్తత తీసుకోవడం జరిగింది. దీనివల్ల అభివృద్ధి చెందుతుందని పట్టణ ప్రజలు, విలేజ్ల్లో ఉన్న ప్రజలు అందరూ కూడా ఆశిస్తున్నారు. దీని సహకారం మన ఎన్డీఏ ప్రభుత్వం చేయాలని, మన స్పీకర్ అయ్యనపతి గారు కూడా దీన్ని చొరవ చూపాలని మా అందరి అభిలాష, కోరిక. అదే సత్యనారాయణ స్వామి గుడి అన్నవరం దేవస్థానం వాళ్ళు దత్తత తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కళ్యాణ మండపం అది ఉంటే బాగుంటుంది, ప్రజలందరికీ బాగా ఉపయోగంగా ఉంటుంది. వల్ల కళ్యాణ మండపం ఉన్న వాళ్ళు ప్రజలందరికీ బాగా ఉపయోగం ఉంటుంది. ఉత్తరవాహిని కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. దానివల్ల కళ్యాణ మండపం ఉంటే బాగుంటుంది.